మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇక నుంచి మన ప్రొడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టు అగ్రిమెంట్ పంపించారమ్మా. కంగ్రాచులేషన్స్ రా. ఇది నా కలని ఒకసారి నీతో చెప్పాను. ఇన్నాళ్లకది నీ వల్ల నిజమైంది. ఆల్ ది బెస్ట్ సంజయ్. తొందరగా సంతకం పెట్టించుకోరా మగుడా. థ్యాంక్స్ అమ్మా, కానీ ఇది నేను సాధించిన విజయం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మెయింటైన్ చేస్తూ వచ్చిన క్వాలిటీకి కాస్త లేట్గా గుర్తింపు వచ్చింది. కానీ ఈ క్రెడిట్ నీదే సంజయ్. ఎక్స్పోర్ట్ లైసెన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదంతా నువ్వే చూసుకున్నావు కదా. చప్పుడు చేయకుండా సంతకం చేయించుకోవాలి, కానీ ఇవన్నీ మాట్లాడితే అత్తయ్యకి అనుమానం వచ్చి ఫైల్ తిరిగేసి చూస్తే అందులో ఎమెండస్ లెటర్ హెడ్ కనిపిస్తే కొంప కొల్లేరే. దీని మీద నీ సైన్ కావాలమ్మా. ఇక నుంచి ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు నువ్వు నా పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సంజయ్. ఇలాంటివే కాదు, కంపెనీకి సంబంధించిన ఏదైనా నువ్వొక్కడివే చూసుకోవచ్చు. మరి కిరణ్ పరిస్థితి ఏంటమ్మా? అవునమ్మా, మరి కిరణ్ గురించి ఆలోచించడానికి నేనున్నాను. నా ప్లాన్స్ నాకున్నాయి. అయినా ఇది సాధించింది నువ్వు కాబట్టి నీకే కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నాను. కిరణ్, ఈ విషయంలో నీకేమైనా అభ్యంతరాలున్నాయా? అది నాకేం లేవమ్మా. నాకున్నాయమ్మా. నువ్వు కూడా ఉషలాగే అడ్డు తగులుతావేంట్రా? ఆ రోజు ఉష కూడా కరెక్ట్గానే మాట్లాడిందమ్మా. నేను కూడా కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను. సంజయ్ని నమ్మి పూర్తి అధికారాలు అప్పజెప్పినందుకు వాడు సాధించి చూపించాడు కదా. మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అంతే కదమ్మా. వాళ్ళ మామగారికి లంచాలిచ్చి పనులు చేయించుకోవడం అలవాటి కదా. ఆ రూట్లో మామగారి సాయం తీసుకున్నాడేమో. అయ్యుంటదిరా. ఇలాంటి అగ్రిమెంట్ అంత ఈజీగా చేయరు. ప్రోడక్ట్ క్వాలిటీని బట్టే డిసైడ్ చేస్తారు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. కానీ అన్ని అధికారాలు అన్ని బాధ్యతలు అన్నికే అప్పగిస్తే మరి కిరణ్కి చేయడానికి పనే ఉంటుందమ్మా. అన్నయ్య, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుంది. కానీ నీ విషయంలో ఆలోచించడం ఎందుకు మర్చిపోయిందో నాకు అర్థం కావట్లేదురా. వదిలే అన్నయ్య, అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేను. నీ బర్త్డే దాకా దాచిపెట్టి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాన్రా. అప్పటి వరకు ఈ అమ్మ మీద నీకు చిన్న కోపం వచ్చినా తప్పదు. వాడు యాక్సెప్ట్ చేసినంత సులువుగా నేను యాక్సెప్ట్ చేయలేనమ్మా. వాడొక బొమ్మ అనుకుంటున్నావా? వాడికంటూ ఎమోషన్స్ ఉండవా? ఆఫీస్కెళ్ళి డమ్మీలా ఓ మూలన కూర్చోవాలంటే వాడికి ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా?
ఇప్పటికే వాణ్ణి మ్యూజిక్ జోలికి వెళ్ళొద్దని కట్టడి చేశావు. ఇప్పుడు ఆఫీస్లో బాధ్యతల నుంచి కూడా అవాయిడ్ చేయాలని చూస్తున్నావు. నాకు బాధగా ఉందమ్మా. ఇది బాధ కాదురా, ప్రేమ. తమ్ముడంటే నీకెంత ప్రేముందో తెలుస్తోంది. కానీ నేను వాడి తల్లిన్రా. మరి వాడికి ఎప్పటికీ అన్యాయం జరగకుండా చూసుకుంటావు కదా? నీకిద్దరు బిడ్డలు పుట్టారనుకో, వాళ్ళలో ఒకరికి నువ్వు అన్యాయం చేస్తావా? పోనీ హారికి అన్యాయం చేస్తుందా? ఉహుం, లేదమ్మా, చేయదు. నేను అంతేరా. ఏమైందిరా? నథింగ్ అన్నయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎస్, నా గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. అవును సంజయ్, అత్తయ్య మిమ్మల్ని ఆల్మోస్ట్ పూర్తిగా నమ్మేసినట్టే. ఇప్పుడు నేను అమ్మ సీట్లో కూర్చోబోతున్నాను. ఎలాగో కంపెనీ బాధ్యతలు మొత్తం అమ్మే నాకు అప్పచెప్పింది. ఒకప్పుడు ఈ కంపెనీకి ఎందుకు పనికిరాననిపించుకున్న వాడిని ఈరోజు నేను తప్ప కంపెనీని ఎవరు డీల్ చేయలేరని అమ్మ అన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పింది. సంజయ్, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఆఫీస్లో అధికారం నీదైంది, ఇంట్లో అత్తయ్య తర్వాత పెత్తనం నాదైంది. కరెక్ట్. సంజయ్, మనిద్దరం కలిస్తే ఓ పక్క తేజ ఇండస్ట్రీస్, ఇంకో పక్క M&S కంపెనీ, రెండింటినీ అందనంత ఎత్తులో నిలబెట్టొచ్చు. అర్ధాంగి అనే పదానికి అర్థం చెప్పావు. ఈ సక్సెస్ వెనక నువ్వే ఉన్నావు. హలో, మన వెనక మా నాన్నున్నాడు, అది మర్చిపోకండి. అయ్యయ్యో, అదెలా మర్చిపోతాను మేఘనా? ఆయన అడ్వైస్ వల్లే కదా M&S కంపెనీ ఇంత స్ట్రాంగ్ గా పునాదులు వేసుకుంది. అండ్ వన్ మోర్ థింగ్ సంజయ్, మనం మన సంతోషాన్ని 4 గోడల మధ్య మాత్రమే పంచుకోవాలి. బయటికి మాత్రం ఈ ఇంటిని ఉద్ధరించడానికే పుట్టిన కారణ జన్ముల్లా నటించాలి. అప్పుడే మన మీద నమ్మకంతో ఏది చేసినా ఏం జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే, నువ్వెలా చెప్తే అలా. మేఘన, నీకు మంచి ట్రీట్ ఇవ్వాలి. హే, మా నాన్న కూడా మనకి మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం చేయాలంట. ఇంకేం అగ్రిమెంట్స్ ఉన్నాయి? అన్నీ ముందే జరిగిపోయాయి కదా. అయ్యో, ఏముంటాయి సంజయ్, అన్నీ మన M&S కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించే కదా. ఏ, మా నాన్న మీద నమ్మకం లేదా? చా బిజినెస్ లో ఆయన మనకి గురువు లాంటి వారు. ఆయనే నమ్మకపోతే ఎలా? అయితే మా నాన్నని టైం అడిగి చెప్తాను. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి అట్నుంచటే మీ నాన్నగారిని కలిసేసి వస్తాను. ఈ గుడ్ న్యూస్ చెప్తాను. చెప్పు.